భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలిటరీ కంటోన్మెంట్ నాటి మోవ్ ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ నగర్ లో జన్మించారు. భీమ్ జన్మభూమిగా ప్రఖ్యాతి చెందింది. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా ప్రసిద్ధి చెందారు. 1891 ఏప్రిల్ 14వ తేదీన భీమాబాయి రామ్జీ మాలోజీ సాక్పాల్ పుణ్య దంపతులకు ఇక్కడే జన్మించారు. 14వ చివరి సంతానంగా జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 9 మంది తన తోబుట్టువులు అకాల మృత్యువు పాలయ్యారు. తన 2 అక్కలు మంజుల తులసి, 2 అన్నలు బలరాం ఆనందరావు మిగిలారు. తండ్రి రామ్జీ మాలోజీ సాక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. చివరి సంతానం తెలివైన చురుకైన అంబేద్కర్ ను అపురూపంగా చూసుకున్నారు. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు కావడంతో మహర్లను అస్పృశ్యులుగా ఆ కాలంలో పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే తీవ్రమైనటువంటి అంటరానితనాన్ని వివక్షతను ఎదుర్కొన్నారు. 1891 ఏప్రిల్ 14న ఈ స్థలంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన తండ్రి 1894లో సుబేదార్గా రిటైర్డ్ కావడంతో ఇక్కడ నుండి సతారా నగరానికి వెళ్లిపోయారు. సతారాలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి తర్వాత ముంబై వెళ్లారు. అంబేద్కర్ కు జన్మనిచ్చిన ఈ ప్రదేశంలో ఉన్న నాటి ఇల్లు ఇదే. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కడు పేదరికంలో జన్మించారు. బాల్యం నుండి ప్రసిద్ధ న్యాయవాదిగా ఎదిగే వరకు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. మహారాష్ట్రలోని బొంబాయి నగరంలోని కృష్ణానగర్ ప్యార్లేలో ఉన్న బొంబాయి ఇంప్రూవ్మెంట్ ట్రస్టులో 80 గదులు ఉండేటివి. అందులో సెకండ్ ఫ్లోర్లో 50 మరియు 51 గదుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1912 నుండి 22 ఏళ్ల పాటు నివాసం ఉండేవారు. ఒక గదిని కార్యాలయంగా ఉపయోగించుకునేవారు. 22 ఏళ్ల పాటు నివాసంగా ఉన్నందున ఈ భవనం మొత్తాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవనంగా ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1920 సెప్టెంబర్ నెలలో రెండవసారి లండన్ చేరుకుని విద్యార్థి జీవితం ప్రారంభించినారు. లండన్లోని బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ ప్రపంచంలోకెల్లా పెద్ద లైబ్రరీ. ఈ లైబ్రరీలో ప్రపంచంలో ఎక్కడా లేని పుస్తకాలు ఇందులో లభిస్తాయి. పుస్తకాలను ఎక్కువగా చదివి గొప్ప వ్యక్తులుగా ఎదిగిన వారు చరిత్రలో ఎందరో ఉన్నారు. వారిలో ఈ లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివిన ప్రముఖులు కార్ల్ మార్క్స్, కమ్యూనిస్టు సిద్ధాంతకర్త మరియు ఇటలీ దేశ రిపబ్లిక్ నిర్మాత మజినీ ఉన్నారు. వారి తర్వాత ఈ లైబ్రరీలో అంబేద్కర్ రోజుకు 18 గంటలు చదివేవారు. ఉదయం 8 గంటలకు లైబ్రరీకి వెళ్ళి రాత్రి మూసే వరకు లైబ్రరీలో చదువుతూనే ఉండేవారు. లండన్ చదువుకు కొల్హాపూర్ సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ను ప్రోత్సహించారు. పుస్తకాలు బాగా చదివే అలవాటున్న అంబేద్కర్ వాటిని సేకరించడం కూడా అలవాటుగా మార్చుకున్నారు.
పుస్తకాలకు, కార్యాలయానికి మరియు నివాసానికి చిన్న గది ఉండే ఈ ఇల్లు ఇబ్బందిగా ఏర్పడింది. 1930 నాటికి ప్రసిద్ధ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ముంబై నగరంలో దాదర్ ప్రాంతంలోని హిందూ కాలనీలో 1931లో నిర్మాణం ప్రారంభించి 1933లో పూర్తయింది. 15-20 సంవత్సరాల పాటు ఈ గృహంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివసించారు. ఈ నివాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు వారి భార్య రమాబాయి, కుమారుడు యశ్వంత్, అన్న ఆనంద్, వారి భార్య లక్ష్మీబాయి, మేనల్లుడు ముకుంద నివసించేవారు. అంబేద్కర్ వినియోగించినటువంటి పలు వస్తువులను సందర్శనకు ఉంచారు. ఈ ఇంట్లో ఉన్న సమయంలోనే 50,000కు పైగా పుస్తకాలను అంబేద్కర్ సేకరించారు. ఇది ఆయన మరణించే సమయానికి ప్రపంచంలోని అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఒకటిగా నిలిచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముంబైలో బారిస్టర్గా జీవితాన్ని ప్రారంభించాక 1924 మార్చి 19న బహిష్కృత హితకారిణి సభ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముక్త నాయక్ తదితర పత్రికలను స్థాపించారు. దళితులు, అణగారి వర్గాల ప్రజల నీటి కోసం మహదేవ్ చెరువు వద్ద 1927 డిసెంబర్ 24న ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 27న పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 1935 మే 27న భార్య రమాబాయి మరణించారు. 1936లో ఇండిపెండెన్స్ లేబర్ పార్టీని, 1942లో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ను స్థాపించారు. 1944 సెప్టెంబర్ 20న మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో విక్టోరీ ప్లే గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నంలో పర్యటించి కలకత్తా బయలుదేరి వెళ్లారు. ముంబై నుండి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గాను, తర్వాత రాజ్యసభ మెంబర్ గాను ఎన్నికయ్యారు. 1946 సెప్టెంబర్ 13న పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. భారత రాజ్యాంగ సభ సభ్యునిగాను మరియు 1947 ఆగస్టు 29న భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గాను స్వతంత్ర భారతావనికి నూతన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. భారత స్వతంత్ర దేశానికి 1947 నుండి 1951 వరకు తొలి దేశ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1948 ఏప్రిల్ 15న డాక్టర్ సవితాదేవిని వివాహం చేసుకున్నారు. 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగపూర్లో తను, భార్య, కుమారుడు యశ్వంతరావు మరియు అనుచరులు 5 లక్షల మందికి పైగా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1956 నవంబర్ 15న నేపాల్ రాజధాని కాఠ్మండులో జరిగిన 4వ ప్రపంచ బౌద్ధ జన మహాసభకు హాజరై ప్రసంగించడంతో పాటు గురువుల సత్కారం పొందారు. దళితుల కోసం, పేదల కోసం, అణగారి వర్గాల అభ్యున్నత కోసం జీవితాంతం పరితపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన 65 ఏళ్ల వయసులో 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. కోట్లాది మంది ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. ఢిల్లీలో మరణించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్థివ దేహాన్ని 1956 డిసెంబర్ 7వ తేదీన లక్షలాది మంది ప్రజల అశ్రు నయనాల మధ్య ముంబైలో అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతమే చైత్యభూమిగా ప్రసిద్ధి చెందింది. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు దగ్గరగా ఉన్నటువంటి మావో అనే చిన్న గ్రామంలో జన్మించి బాల్యంలోనే అస్పృశ్యతను, వివక్షతను, అవమానాలకు ఎన్నో గురైనప్పటికీ చదువును కొనసాగించారు. సతారా పట్టణంలో ప్రాథమిక విద్యను, 1907లో ముంబైలో మెట్రికులేషన్ పరీక్షను, ఎల్ఫ్టెన్స్ కళాశాలలో FA పరీక్షను, 1912లో BAను మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. 1913 ఫిబ్రవరి 2న తండ్రి మరణాన్ని తట్టుకుని బరడోరాజు ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో 1913 జూలైలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. నీగ్రో జాతుల బానిస బతుకుల విముక్తి పోరాటానికి కృషి చేసిన అబ్రహం లింకన్ వంటి మహానుభావుల జీవిత చరిత్రలు చదివి ఎంతో ప్రభావితం అయ్యారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో 3 పరిశోధన పత్రాలు సమర్పించి డాక్టరేట్ డిగ్రీని పొందారు. అమెరికా నుండి లండన్, తర్వాత జర్మనీలో విద్యాభ్యాసం కొనసాగించారు. అంబేద్కర్ ఇంగ్లీషు, హిందీ, గుజరాత్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, పాలీ, సంస్కృతం లాంటి 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అంబేద్కర్ పేరుతో రాసిన వెయిటింగ్ ఫర్ వీజా ఆటోబయోగ్రఫీ
కొలంబియా యూనివర్సిటీలో పాఠ్యాంశంగా చేర్చారు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ద బుద్ధ అండ్ హిస్ డమ్మా, ద అన్టచబుల్స్, అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా లాంటి అనేక పుస్తకాలను అంబేద్కర్ రచించారు. దేశ హితం కోసం, అణగారి వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసినటువంటి అంబేద్కర్ మరణాంతరం 1990లో భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నతో గౌరవించింది. అంబేద్కర్ జన్మదినమైనటువంటి ఏప్రిల్ 14న జాతీయ సెలవుగా పర్యటించడంతో పాటు దేశం నలుమూలలా జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. అంబేద్కర్ పేరుతో పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అనేక స్టాంపులను విడుదల చేసింది. మట్టిలో మాణిక్యం పుట్టినట్లు ఎక్కడో మాలో జన్మించి తన స్వశక్తి, శ్రమ, నిబద్ధతతో, శ్రద్ధతో విజ్ఞానాన్ని సంపాదించి తన మేధో సంపత్తుతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికే వేగుచుక్కలా ప్రకాశించి ప్రపంచ మేధావిగా పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి జీవితం అందరికీ ఆదర్శనీయం.